రాజకీయ సినిమాలు రాజకీయాలను ప్రభావితం చేస్తాయా? పొలిటికల్ బయోగ్రఫీలు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తాయా? అంటే అవునని చెప్పడానికి ఆధారాలు లేవు. కాకపోతే ఎన్నికలకు ముందు మాత్రం రాజకీయ సినిమాలు రావడం తెలుగు రాష్ట్రాల్లో కొత్త కాదు. తాజాగా సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా కోర్టు బోన్లో నిలబడింది. ఈ సినిమాలో తమ ప్రతిష్ట దెబ్బతీసే దృశ్యాలు ఉన్నాయని, సినిమా విడుదల కాకుండా ఆపాలంటూ టీడీపీ నేతలు కోర్టుకెక్కారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని అవమానించేలా ఉందని ఆ పార్టీ నేతలు పిటిషన్ వేశారు. దీంతో న్యాయస్థానం వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ వేసింది. జనవరి 11లోగా సెన్సార్కు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. వ్యూహం సినిమా ట్రైలర్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే క్రమాన్ని ఆధారం చేసుకుని రామ్గోపాల్ వర్మ ఈ సినిమా తీసినట్లు చెప్పారు. అయితే ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లపై అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే ఈ సినిమాకి అసలు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకూడదని టీడీపీ డిమాండ్ చేసింది. డిసెంబర్ 29న సినిమా విడుదల కావాల్సి ఉండగా టీడీపీ హైకోర్టును ఆశ్రయించి సినిమా విడుదలను అడ్డుకుంది. చంద్రబాబు నాయుడుతో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని విలన్గా చిత్రీకరించి ఆమెను కించపరిచారు అన్నది కాంగ్రెస్ నేతల వాదన. వ్యూహం సినిమాలో ఏముందో ఎవరికీ తెలీదు. చంద్రబాబును ఏ షేడ్లో వర్మ చూపించారో కూడా సినిమా విడుదలైతేనే కానీ తెలీదు. అయితే సినిమా విడుదలైతే ఎన్నికల ముందు టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే కోర్టుకెక్కింది. అయితే దర్శకుడు రామ్గోపాల్ వర్మ మాత్రం భావప్రకటన స్వేచ్ఛను హరించకూడదని అంటున్నారు. సినిమా విడుదల కాకముందే అందులో ఏముందో తెలియకుండానే సినిమాను ఆపాలంటూ నినాదాలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు వర్మ. పొలిటికల్ బయోపిక్స్ తీయడంలో రామ్గోపాల్ వర్మ దిట్ట. అయితే వ్యూహం సినిమా మాత్రం వర్మ ఇంతకుముందు తీసిన అన్ని సినిమాల కన్నా పవర్ఫుల్గా ఉంటుందని చిత్ర నిర్మాణ బృందం అంటోంది. 2019 ఎన్నికలకు ముందు కూడా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ బయోపిక్స్ లాంటి సినిమాలు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ తన తండ్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జీవిత కథను 2 భాగాలుగా తీశారు. ఒకటి ఆయన సినీ జీవితానికి సంబంధించింది కాగా, రెండోది ఆయన రాజకీయ జీవితానికి సంబంధించింది. అందులో ఎన్టీఆర్కు మొదటిసారి వెన్నుపోటు పొడిచే సమయంలో కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ పాత్రను చూపించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎవరూ ఈ సినిమాను ఆపాలని డిమాండ్ చేయలేదు. ఎన్టీఆర్పై తీసిన 2 సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో దివంగత వైఎస్ఆర్ జీవితంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా యాత్ర సినిమాని రూపొందించారు దర్శకుడు మహి. అది సంచలన విజయం సాధించింది. అందులో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి జీవించేశారు. ఆ తర్వాత కూడా వర్మ పొలిటికల్ మూవీస్ తీశారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లుతో పాటు లక్ష్మీ సెన్టీఆర్, వంగవీటి మోహనరంగ, పరిటాల రవి జీవితం ఆధారంగా రక్త చరిత్ర 2 భాగాలు తీశారు వర్మ. ఇంచుమించు అన్ని సినిమాలు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. కాకపోతే ఆ సినిమాల వల్ల ఏ రాజకీయ పార్టీకైనా ఏదైనా లాభం జరిగిందా అనడానికి ఆధారాలు లేవు. కాకపోతే వర్మ దగ్గర ఓ ప్రత్యేకత ఉంది. నిజ జీవిత పాత్రలకు ఎంచుకునే నటులను మాత్రం ఎక్కడి నుంచి ఏరుకుని వస్తారో కానీ అచ్చం ఒరిజినల్ వ్యక్తుల్లానే ఉంటారు. ఉదాహరణకు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రలకు వర్మ ఎంపిక చేసిన నటులు అచ్చం అసలు నేతల్లానే ఒరిజినల్గా కనిపించారు తెరపై. వ్యూహం సినిమాని విడుదల చేయొచ్చో కూడదో హైకోర్టు న్యాయమూర్తులు జనవరి 11 తర్వాత చెబుతారు. అంతవరకు ఆ సినిమా గురించి ఏమీ మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. ఇక మరో బయోపిక్ సినిమా కూడా రెడీ అవుతోంది. అది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అది యాత్ర 2 సినిమా. యాత్ర 1 తీసిన దర్శకుడే 2వ భాగాన్ని తీస్తున్నారు. మొదటి భాగం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే ఘటనతో ముగుస్తుంది. 2వ భాగంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మొదలుపెట్టడం నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉండవచ్చని అంటున్నారు. ఈ సినిమాలోనూ టీడీపీ, కాంగ్రెస్ నేతల పాత్రలు ఉండే అవకాశాలు ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.